తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఎండలు విపరీతంగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా మీ పిల్లలను కూడా సెలవులు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఎండ బాగుంటుందని కూడా వాతావరణం సూచన ఉంది. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఉదయకాలం త్వరగా వెళ్ళి మీ పనులు చూసుకొని 10 గంటలకల్లా ఇంటికి వస్తే బాగుంటుంది. అలాగనే సాయంకాలంగా మరలా 4, 5 గంటలకు ఆ విధంగా వెళ్తే కొంచెం మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యం పోయిన తర్వాత తిరిగి దాన్ని తెచ్చుకోలేం కాబట్టి ఎండ దెబ్బ తగిలితే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోండి, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోండి, వీలైతే మజ్జిగ జ్యూస్ లాగా అలా చల్లగా ఉన్నది మీరు ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది. అలా అని చెప్పేసి ఇంకా చెట్ల కింద ఉంటే బాగుంటుంది. ఎక్కడ ఉంటే అండి బయట చెట్ల కింద యాప చెట్టు అలా చెట్ల కింద ఉంటే ఇంకా మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ వస్తుంది కాబట్టి. లేదు, ఇదే అంశం. ఏంటి? ఏమి లేదు. మాకు ఆరోగ్యం లేదు, మాకు ఉద్యోగం లేదు, వ్యాపారంలో లాభము లేదు, చదువులో విజయము లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు, ఇంట్లో సమాధానం లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే లేదు అనే అంశం మీద బోల్డన్ని మనకు వస్తాయి. అవి కాదు నేను మీతో పంచుకోబోతుంది. లేదు అనే అంశం మీద కొన్ని విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. ఎప్పుడులాగా 3 మాటలు చెప్పను ఈరోజు చెప్పుకుంటూ వెళ్తాను కొన్ని విషయాలు. ఒక హాఫ్ అన్ అవర్ 30 నిమిషాలు దేవుని మాటలు మనము విందాం. వీలైతే 9:30 కల్లా ఈ యొక్క ప్రార్థన మన ముగింపులోకి తీసుకొని వస్తాం. దయచేసి గమనించండి, చక్కగా వినండి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక వేటగాడు ఊరి వచ్చాడు. వినండి, ఇక తల పైకి ఎత్తండి, వెనక జరగమ్మా, జరగండి, వెనక జరుగు, నాకు కనిపిస్తారు, జరగమ్మా, చిన్నపిల్లలు జరగ. ఒక అడవిలో ఒక వేటగాడు ఊరి వచ్చాడు. జంతువులకు ఊరి అంటే రకరకాల ఊరులు ఉన్నాయి. ఏమండి, పక్షులకు వేసే ఊరి వేరు, వెలకలకు వేసే ఊరి వేరు, పిల్లులు పట్టే ఊరి వేరు, జింకలను పట్టే ఊరి వేరు, అలాగనే తోడేళ్ళు, నక్కలు ఇలాంటి వాటికి కూడా ఊరి ఉంటుంది. అడవి పందులు ఇలాంటి వాటికి కూడా. ఈ పెద్ద జంతువును పట్టడానికి ఒక ఉరి పెట్టాడు. ఎలాంటి ఊరి అంటే కాలు పడగానే అది క్లిప్పు మాదిరిగా, మీరు జడకు క్లిప్పు పెట్టుకుంటారు చూడండి, ఇలా ఇలా కాలు పడగానే ఆ ఊరిలో ఇలా పట్టేసింది అంతే, ఇంకా వెళ్ళనీయదు. అలాంటి ఉరి పెట్టాడు అడవిలో. ఆ ఉరిలో ఒక తోడేలు చిక్కుకుంది, కాలు పడిపోయింది, రంపములాగా కాలుని పట్టేసుకుంది, ఎంత లాగినా అవకాశం లేదు. తనకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే ఈ రోజుతో నా పని అయిపోయింది, తప్పకుండా నన్ను చంపేస్తారు అని తనకు తెలిసిపోయింది. ఇదే ఆఖరి రోజు, ఆఖరి గడియలు అనుకుంది. ఈలోపు వేటగాడు నడుస్తూ వచ్చే శబ్దం వినపడుతుంది. ఇది విన్న తోడేలి ఏ జంతువు చేయని పని, ఏ జంతువు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏం చేసింది అంటే, నా ప్రాణాలు నాకు దక్కాలి అంటే నేను తప్పించుకోవాలి అని ఆలోచించి ఆ రోజున ఊరిలో చిక్కుకున్న కాలును అలాగనే కొరికేసింది. ఊరిలో చిక్కుకున్న ఆ బ్లేడ్ లాగా ఉన్న ఆ ఊరిలో చిక్కుకున్న కాలును టక్కున కొరికేసింది. కాలు వరకు పోయింది. ఆ కాలు పోగొట్టుకొని 3 కాళ్ళతో అడుగులోకి పరిగెత్తింది. వేటగానికి దొరకకుండా. వేటగాడికి దొరికింది ఏంటంటే కాలు మాత్రమే. ఏ జంతువు తీసుకునే నిర్ణయము, ఏ వ్యక్తులు తీసుకునే నిర్ణయం ఆ రోజు ఆ తోడేలు తీసుకొని తన ప్రాణాలను కాపాడుకుంది. బైబిల్లో ఒక మాట ఉంది, మీకు తెలుసా? నీ కన్ను చెడిపోతే 2 కళ్ళల్లో ఒక కన్ను చెడిపోతే ఒక కన్ను తీసిపడేయి. 2 చేతుల్లో ఒక చెయ్యి చెడిపోయిందా, చేతును తీసేయి. ఒక కాలు పాడైపోయిందా, కాలును తీసేయి. 2 కన్నులతో కలిసి అగ్నిగుండంలో పాతాళంలో ఉండే కంటే ఒక కన్నుతో నిత్య జీవములో నిత్యత్వం ఉండే స్థలములో పరలోకంలో ఉంటే ఎంత మేలు అని యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. నీ కన్ను దేహానికి దీపము, కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోతుంది అనే దానికాడ మనకు కనిపిస్తాయి. వినండి ప్రియులారా, ఈరోజు అనేక మంది ఉచ్చుల్లో చిక్కుకున్నారు. ఆ ఉచ్చుల్లో చిక్కుకొని ఆ ఉచ్చులోంచి బయటపడలేకపోతున్నారు. వ్యభిచారం ఒక ఉచ్చు, త్రాగుడు ఒక ఉచ్చు, జోదము ఒక ఉచ్చు. ఏమండి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉచ్చుల్లో పడిపోయి ఆ కాలో చేయి అందులో పెట్టాడు, ఇక బయటికి రాలేకపోతున్నారు. దాన్ని అంతవరకు కట్ చేసుకొని బయటకు వస్తే బాగుంటుందేమో. ఏమండి, ఈరోజు
ఆ ఫ్రెండ్షిప్ వల్ల వాడు ఒక ఉచ్చు నీకు, ఏమంటే ఆ ఫ్రెండ్ నీకు ఒక ఉచ్చు, వాడిని కట్ చేసేయి, నీ జీవితం బాగుపడుతుంది. అలవాటు ఒక ఉచ్చు నీకు, దాన్ని కట్ చేసేయి, లేకపోతే నువ్వు మరణానికి గురి కావచ్చు, ఆరోగ్యం పాడైపోవచ్చు, ప్రాణానికి ఇబ్బంది పడవచ్చు. ఏమండి, ఆలోచించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ఆ రోజు తోడేలు తీసుకున్న నిర్ణయము ఈరోజు మనిషి తీసుకుంటే ఎంత బాగుపడతారు, ఎంత బాగుంటుంది కూడా. లేదు, ఏమి లేదు. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 19:19. అయితే మా గాడిదలకు నాకును నా పనికెత్తలకును నీ దాసులతో కూడా ఉన్న నౌకరులకును ఆహారము ద్రాక్షారసమును ఉన్నవి, ఏది తక్కువ లేదో. ఆమేన్. ఏది తక్కువ లేదు. ఇక్కడ న్యాయాధిపతులు ఈ స్టోరీ చెప్పను నేను. ఇక్కడ ఆ వ్యక్తిని ప్రభుతో పోల్చుకుందాం. అక్కడ మాట్లాడుతున్న వ్యక్తిని ప్రభుతో పోల్చుకుందాం. గడ్డి కానీ, మేత కానీ, ద్రాక్షారసం కానీ, భోజనమే కానీ, తిండే కానీ, ఆరోగ్యమే కానీ, ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, ఆత్మీయ జీవితంలో పై స్థాయికి రావాలన్నా కానీ ఇక్కడ నీకు ఏమీ తక్కువ లేదు. కావలసినంత మేత ఉంది, కావలసినంత భోజనం ఉంది, ప్రభు దగ్గర కావలసినంత ఆరోగ్యం ఉంది, ధన నిధులు ఉన్నాయి ఆయన దగ్గర. నువ్వు తవ్వుకోవటం ఆలస్యం. ఏమండి, బైబిల్లో వెతకండి, మీరు బైబిల్ను బాగా చదవండి. ఏమండి, లెక్కలేనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి మీ కుటుంబానికి. ఆయన అంటున్నాడు, ఇక్కడ ఏమీ తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి నీకు. నువ్వు పొందుకోవడానికి రావాల్సిందంతే. ఇక్కడికి వచ్చి పొందుకోవాలి, ప్రభువుని అడిగి తీసుకోవటమే అనే విషయాలు అక్కడ ఉన్న వ్యక్తి మనకు చెప్తున్నాడు. వినండి, దయచేసి వినండి. ఆ రోజు తామారు అనే అమ్మాయి ఎంతమందికి తెలుసు? తామారు అనే అమ్మాయి మాకు తెలుసు అన్నవారు చేయి చూపించండి. తెలుసు అని చేయి చూపిస్తే ఎవరు, ఎక్కడ ఉంటుంది, ఇట్లా అడుగుతాను నేను. తెలుసు అన్నవారు చేయి చూపించండి. తామారు, రైట్, తామారు. ఇంకా నీకు తెలియదా? తామారు తెలియదా? ఇకనమ్మ నీకు ఒక్కదాని కదా, తామారు తెలియదమ్మా మీకు? తామారు అనే అమ్మాయి తెలియదా మీకు? ఎవరి భార్య? నెంబర్ 1. ఎవరి కోడలు? ఎలాంటి వ్యక్తిత్వం కలిగింది? యోధా కోడలు. ఎవరి కోడలు? యోధా కోడలు. తామారు గురించి ఎప్పుడు చెప్పలేదేమో మీకు. యోధా అంటే ఎవరు? యాకోబు కుమారుల్లో ఒకడు. ఎన్నోవాడు? 12వ వాడా? 10వ వాడా? 5వ వాడా? 4వ వాడా? 3వ వాడా? ఫస్ట్ వాడా? యోధా ఎన్నోవాడు? ఎన్నోవాడు? యోధా 4వ కుమారుడు యాకోబుకు. యోధా కుటుంబంలో నుంచి యేసు ప్రభు రావాలి. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు ఎక్కడి నుంచి రావాలంటే యోధుల్లోంచే రావాలి, యోధా కుటుంబంలోంచే రావాలి. అది వాగ్దానం. అలాంటి యోధాకు ఎంతమంది కొడుకులు? యాకోబు కదా నేను అడుగుతుంది. యోధాకు ఎంతమంది కొడుకులు? 3. రైట్. బైబిల్ చదువుతున్నావు కదా, చదివితేనే ఇవన్నీ స్టోరీలు మీకు తెలిసేది. యోధాకి ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. 3 కొడుకుల్లో పెద్ద కొడుకు పెళ్లి చేశాడు. ఆ పెద్ద కొడుకు భార్యే తామారు. యెహోవా దృష్టికి చెడ్డవాడట పెద్దవాడు యోధా కొడుకు. యెహోవా వాడిని చంపేశాడు అని రాయబడింది బైబిల్లో. ఎందుకు, ఏ అధ్యాయంలో ఉంటుంది ఈ స్టోరీ అంతా? చెప్పండి. ఈ స్టోరీ అంతా ఆదికాండములో ఏ అధ్యాయంలో ఉంటుంది? బైబిల్ చదవండి. చేతులు జోడించి చెప్తున్నాను, బైబిల్ చదవండి. కాస్త బైబిల్ చదవండి. బైబిల్ చదివితే ఏ గ్రంథాన్ని చదవచ్చు. బైబిల్ చదివితే పేపర్ ఆటోమేటిక్ చదువుతుంది. బైబిల్ చదివితే మంచి జ్ఞానం వస్తుంది, తెలివినిస్తాడు, ఎలా నడవాలో నేర్పిస్తుంది, ఏం చెయ్యాలో చెప్తుంది, ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది.
38వ అధ్యాయంలో నేను చెప్పినటువంటి వ్యక్తులు కనిపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 38వ అధ్యాయం మొదటి నుంచి స్టార్ట్ అయింది. యోధా కుటుంబం కనిపిస్తుంది. 39వ అధ్యాయం యేషేము కనిపిస్తాడు. 12 మంది యాకోబు కొడుకుల్లో యోధావాడు 4వ వాడు. ఈ 4వ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ సాతానుగాడు మొదటి నుంచి పన్నాగం ఏంటి చెప్పండి? సాతాను యొక్క ఆలోచన ఏమిటి? ఏ కుటుంబంలో నుంచి యేసు వస్తాడో ఆ కుటుంబం లేకుండా చేయాలి. ఇదే ప్లాన్. ఏ కుటుంబంలో నుంచి యేసు వచ్చి మనుషులను రక్షిస్తాడో ఆ యేసు రాకుండా చేయాలంటే ఆ కుటుంబం లేకుండా పోవాలి. ఇదే ప్లాను. ఈ 38వ అధ్యాయంలో మొదటి వాడైన యోధా కొడుకు తప్పు చేశాడు. దేవుడు వాడిని చంపేశాడు. ఉన్నటువంటి తామార్ అనగా భార్య వెధవరాలైపోయింది. ఆ రోజుల్లో పూర్వకాలంలో ఇక తెలుసో తెలియదో, అన్న చనిపోతే ఆ అన్న భార్యను చిన్నవాడైనటువంటి వాడు ఏలుకోవాలి. ఆమెకు పిల్లలు పుట్టేలా వీడు ప్రయత్నం చేయాలి. ఆమెను భార్యగా చేసుకోవాలి వీలైతే. అదే రెండో వాడికి అప్పగించాడు. యోధా ఏం చేశాడంటే కోడలైన తామారును రెండో వాడికి అప్పగించాడు. నాయనా, అన్న ఎలాగూ చనిపోయాడు, ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమెతో ఉండు అని చెప్తే రెండో వాడు కూడా యెహోవా దృష్టికి చెడ్డ పని చేశాడు. రెండో వాడిని కూడా దేవుడు చంపాడు. ఇక ఉన్నది చిన్నవాడే. అయితే తెలివి కలిగినటువంటిది తామారు, జ్ఞానం కలిగినటువంటిది తామారు. ఇంతటితో ఈ యూదా జాతి అంతం కాబోతుంది. ఎప్పుడైతే యోధా కుటుంబమో అంతటితో ఆగిపోయిందో, వంశం ఆగిపోయిందో, వర్ధిలింపు లేదో, ఫలింపు లేదో, సాతాను ఆ రోజు యోధా కుటుంబాన్ని లేకుండా చేయాలి అనుకుందో, అలాంటి కుటుంబాన్ని తామారు అనే ఒక మహాజ్ఞానవంతురాలు ఏ విధంగా వృద్ధి చేసింది తెలుసా? ఎస్తేరు గ్రంథంలో యూదులందరినీ చంపాలి అనే శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? సాతానుగాడి మైండ్లోంచి వచ్చింది. ఆమాను అనేవాడు సాతాను ఏజెంట్గా ఉండి యోధా కుటుంబాలందరినీ ఒకే రోజు అంతం చేయాలి, యూదులు ఉండటానికి వీల్లేదో. ఈ వీధుల్లోంచే యేసు ప్రభు రావాలి. ఏమండి? యోధా గోత్రపు సింహమే ప్రభు అయిన క్రీస్తు. అలాంటి యూదులు లేకుండా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు ఎస్తేరు ద్వారా దేవుడు అద్భుతం చేశాడు, యూదులందరినీ కాపాడాడు. ఈరోజు కూడా సాతాను పన్నాగం చేశాడు. నీ కుటుంబం వర్ధిల్లటానికి వీల్లేదు, నీ ఇల్లు దీవించబడటానికి వీల్లేదు, నువ్వు ఆరోగ్యకరంగా ఉండటానికి వీల్లేదు, నీ ఇల్లు ఫలించడానికి వీల్లేదు, నీ వంశం అంతటితో ఆగిపోవాలి ప్రయత్నం. కానీ నా దేవుడు ఒక వాగ్దానం మనకిచ్చాడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి అని ఆదామును దీవించిన దేవుడు 8వ అధ్యాయంలో నోవాహును కూడా మళ్ళా జలప్రలయం తర్వాత ఇదే మాటల ద్వారా దీవిస్తాడు. ఈరోజు వారికి ఇచ్చిన దీవెన మనకు ఇస్తున్నాడు. మీరు ఫలించండి, మీరు ఫలభరితంగా ఉండాలన్నదే నా కోరిక. కానీ మీరు ఫలించాలంటే ఒక పని చేయాలి, నాలో ఉంటే మీరు ఫలిస్తారు. నాకు వేరయుండి మీరు ఫలించరు. నాకు వేరయుండి మీరేమీ చేయలేరు, వృద్ధి కాలేరు. దేవునిలో ఉన్నప్పుడు మనం ఫలిస్తాము అన్నది అంశం. అదొకటి అంశం వీలారా. అయితే యోధా కోడలైనటువంటి తామారు ఒక మంచి ప్లాన్ చేసింది. ఇప్పుడు చదువుదాం. లేదు అనే మాట కోసమే ఈ స్టోరీ అంతా నేను చెప్పాల్సి వచ్చింది. 38వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం 38:21. చదవండి, ఎంతసేపు చదివే బైబిల్. కాబట్టి అతడు ఆ వేశ్య ఎక్కడ ఉన్నదని అడగగా వారు, ఈడ వేశ్య ఎవరు లేరండి చెప్పిరి, లేదనిరి. అండర్లైన్. లేదు, ఎవరు లేరు? వేశ్య. ఏం పని వేశ్యలతో? యోధాకేం పని? ఏమండి, యోధాకేం పని? తాని కొంపలకి ఏం పని నాకు అండి? అలాంటి స్త్రీల దగ్గరికి ఏం పని? కారణం ఏంటో తెలుసా? ఆ దారిన తామారు, ఆ దారిన యోధా అంటే మామ వస్తున్నాడని తెలుసుకొని ఈ వంశాన్ని ఏ విధంగా వృద్ధిలోకి తీసుకొని రావాలి అని. ఎందుకంటే భర్త చచ్చిపోతే భార్యకు అవకాశం లేదు. ఇప్పటికి కూడా నడుస్తుంది సనాతన ధర్మం అనేది. స్త్రీలరా, భర్త చచ్చిపోతే భార్యను కూడా తగలబెట్టేయాలి. ఆ ధర్మంలో ఉన్న ఒక అంశం అది.
ఎందుకు చంపేయాలి అంటే ఆమెను చంపేస్తే ఆ మంటల్లో ఆమెను కాల్చేస్తే భర్తకు మోక్షం అంట. ఆ ధర్మాన్ని చెప్పినవాడు ఈ ధర్మం ఏమైంది మరి? ఏ ధర్మము? ఆ భార్య చచ్చిపోతే భర్తకు ధర్మం ఇవ్వలేదేంటి? భర్త చచ్చిపోతే భార్యను ఆయనతో పాటు తగలబెట్టాలన్న ధర్మము భార్య చచ్చిపోయినప్పుడు భర్తను కూడా తగలేయాలని లేదే. మరి ఆమె పరిస్థితి ఏంటి? ఆమెకు మోక్షం ఏది? ఆ రోజు యోధా కుటుంబాన్ని వర్ధిలింపు చేయాలి, ఫలింపును దయచేయాలని తామారు ఒక మంచి ప్లాన్ చేసి తన మామతో ఆ రోజు ప్లాన్ చేసి ఆ మామ దారిలో వస్తున్నాడని వేష రూపంలో ముసుగు కప్పుకొని అక్కడ కూర్చొని ఆయన వచ్చి ఈ అమ్మాయి వస్తావా అంటే పద, కాకపోతే నాకు ఏమిస్తావు అంటే నేను డబ్బులు ఏం తేలేదే, తర్వాత మేక పిల్లనిస్తాను. లేదు లేదు, అప్పటి వరకు ఏదైనా పెడతావా తాకట్టు? చేతికి ఉన్న ఉంగరం, చేతిలో ఉన్న కర్ర అమ్మాయికి ఇచ్చేసి ఆమెతో ఆ రోజు ఉంచాడు. 3 నెలల తర్వాత తామారు అనే అమ్మాయి గర్భవతి, కోడలు గర్భవతి అని తెలిసింది. దానికి ముందే నేను చదివిన భాగము ఏంటి? మేకపిల్లని తీసుకొని ఆ అమ్మాయి వేశ్య ఎక్కడ అని చెప్పి ఆ మేకపిల్లని తీసుకొని వస్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ వేశ్యలు ఉండే స్థలం కాదండి. ఎవరు చెప్పారు ఇక్కడ వేశ్యలు ఉంటారని అని చెప్తే ఆ విషయం తెలుసుకున్న యోధ ఏం జరిగిందో అర్థం కాక సరేలే ఇక్కడ ఒకవేళ ఉన్నట్లయితే మళ్ళా కలుద్దామని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు తామారు అనే కోడలు ఇప్పుడు ఏమైంది? ప్రెగ్నెంట్. ఎన్నో నెల? 3వ నెల. ఏమన్నాడు చెప్ప? మంటల్లో వేసి తగలబెట్టండి ఆ పిల్లను. ఎవరు? యూద. మంటల్లో వేసి తగలబెట్టండి. ఎలా జరిగింది? భర్త లేడు, చనిపోయాడు. నా కొడుకు చచ్చిపోయాడు. ఈ పిల్ల ఎలా ప్రెగ్నెంట్ అయింది? ఎలా గర్భవతి అయింది? ఇది ఉండటానికి వీల్లేదు అని చంపేయాలి అనుకున్నప్పుడు అప్పుడు అంటుంది ఈ ఉంగరము, ఆ ముద్రిక, తర్వాత ఆమెకు ఇచ్చిన కర్ర 2 పంపించి బహుశా ఎవరో గుర్తుపట్టమను, ఈ వ్యక్తి ద్వారా నేను ఇలా అయ్యాను అని చెప్పింది. అవి చూస్తే ఎవరి? మామగారియే. ఆమె తెలివితేటల ముందు ఈయన మైండ్ పనిచేయాల అంటాడు. ఆయన అంటాడు నిజంగా నీతిమంతురాలు. ఆమెకు పుట్టినటువంటి పిల్లల ద్వారా మరలా యోధ వంశము పెరగటం ప్రారంభమవుతుంది. లేదో వేశ్యలో ఉండే స్థలం ఇది కాదు, మందిరములో ఇలాంటి పనికి మాలిన ఉండే స్థలము కాదు. ఎందుకు అంటే పాపుల కొరకు వచ్చిన దేవుడు పాపాన్ని చంపేయాలనుకున్నాడు, కానీ పాపిని మాత్రము కానే కాదు. ఆ పాపాన్ని వదిలిపెట్టి పాపములు ఉన్న బ్రతుకును మార్చాలని యేసుతో వచ్చాడు, కానీ పాపిష్టి వాడిని తీసుకెళ్లి నరకంలో పడేయటానికి కాదు, పాపం నుంచి విడిపించడానికి. తామారు ఆ రోజు ఒక మంచి ప్లాన్. అందుకే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నట్టుగా చక్కగా కుటుంబాన్ని నిర్మించుకోవాలి ఆడపిల్లలు. 2వ మాట 42వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం 42:10 వచనం. లేదు అన్న మాట అండర్లైన్ చేయాలి. లేదు, వారు లేదు, లేదు ప్రభువా, మీ దాసులమైన మేము ఆహారము కొనడానికి వచ్చాం, కానీ ఈ దేశాన్ని పాడు చేయటానికి రాలేదు. ఎవరిల్లు? ఎవరు వీళ్ళు? యేసేపు 10 మంది అన్నలో. ఈ 10 మంది అన్నల గురించే 17 సంవత్సరాల వయసులో యేసేపు కన్న కలలు నెరవేర్చబడ్డాయి ఐగుప్తు దేశంలో. ఏ కలగన్నాడు? 12 పనలు అక్కడ కనిపిస్తున్నవి. ఏమండి, ఒక పన మాత్రం లేచి నిలబడింది. మిగతా పనులన్నీ ఆ పనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాయి. ఆలోచించండి. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఈ విషయం కాస్త యేసేపు అన్నలకు చెప్తే వాళ్ళందరూ ఈయన మీద ఏం పట్టారు? పగబట్టారు. ఏం పడ్డారు? అసూయ పడ్డారు. ఎరా, నువ్వేమో నిలబడ్డావు, మేము మాత్రం నీ కాళ్ళకు నమస్కారం చేయాలా? బహుశా ఆ రోజు నీ కాళ్ళకి చెప్పుకుని ఉంటే బాగుండేదేమో. అర్థమవుతుందా మీకు? యేసేపు ఆ కళగైన చెప్పుకుని ఉంటే బాగుండేదేమో అని మనం అనుకుంటున్నాం, కానీ కళ చెప్పకపోతే యేసేపును గుంటలు ఎలా పడేసేవాళ్ళు? అర్థమైందా? నెంబర్ 1, యేసేపు ద్వేషము పట్టానికి ఒకటి తండ్రి ప్రేమించటం వల్ల. అంటే 12 మందిలో యేసేపును మిత్తటంగా ప్రేమించాడు. ఎందుకంటే రాహేలు మాదిరిగా యేసేపు అందగాడు కాబట్టి. అంతేకాదు తల్లి లేని పిల్లోడు కాబట్టి.
ఆ తల్లి కోసమే ఇంచుమించు యాకోబు గారు 14 ఏండ్లు ఊరకనే కొలువు చేశాడు కాబట్టి, అదిగాక చాలా కాలానికి రాహేలు ఈ పిల్లోడిని కన్నది కాబట్టి, అందుకే యాకోబు యోసేపును మిక్కటంగా ప్రేమించాడు, అధికంగా ప్రేమించాడు. అలాంటి ప్రేమ చూపించడంలో కూడా మంచిది కాదు. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రేమ చూపిస్తే చూపించు కానీ అందరిలో వాడిని ప్రేమిస్తున్నావు అనుకో, మిగతా వాళ్ళందరూ ఏమవుతారు చెప్పండి? ఆలోచించండి. తల్లిదండ్రులకి ఈ మాటలు. ఆ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చిన్న కూతురు అంటే నాకు ఇష్టం, పెద్ద కూతురు అంటే ఇష్టం లేదంటే పెద్ద కూతురు ఏమనుకోవడం. నా కొడుకులంటే ఇష్టము, కూతుర్లంటే ఇష్టం లేదంటే కూతుర్లు మనసులో ఎలా ఉంటుంది ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఆ స్వార్థమైనటువంటి ప్రేమ చూసి నిస్వార్థంగా ప్రేమించండి. అలాగనే మీరు ప్రేమ విషయంలో సమానంగా పంచిపెట్టారు. ఆ రోజు యాకోబు చేసిన మొదటి తప్పు అదైతే, ఆ ప్రేమను బట్టే ఆ 12 మందిలో నిలువు తంగి ఒక అందమైనటువంటి సొత్తా కూర్చుంటాడు. పండగ వచ్చినప్పుడు అందరికీ సాదాసీదాగా ఉన్న బట్టలు ఇస్తే, యేసేపుకు మాత్రం ఒక అద్దాలు అంగి ఇచ్చాడు. తన జీవితంలో అనుకోలేదు ఇంత అద్భుతమైన చొక్కా వేసుకుంటాడు యేసేపు కూడా. ఈ చొక్కా ఎప్పుడైతే వేసారో రెండోది, ఆ యేసేపు మీద ఏం పుట్టిందో వాళ్ళకు అసూయ పుట్టింది. ఒక సూపు చూశారు. మూడోదిగా కళ చెప్పటమే అసలు ప్రాబ్లం అయిపోయింది. ఇలాంటి వాళ్ళ దగ్గర పంచుకోకుండా ఉంటే బాగుండేది. అందుకే మన మంటే పడని వారి దగ్గర మనం ఏ విధంగా దీవించబడ్డామో చెప్పకండి. ఏమండి ఆలోచించండి ఒకసారి. మనమంటే గిట్టనోళ్ళ దగ్గర మనకి ఎలాంటి ఉద్యోగం వచ్చిందో చెప్పకండి, ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పకండి. ఎందుకంటే అసూయ ఎంతవరకు చేసిద్దంటే ప్రాణాలు కూడా తీసేదాకా వస్తుంది. ఆ రోజు యేసేపును గుంటలో పడేసి చంపేద్దాం అన్నదాకా వచ్చిందంటే తను ఎంతగా దీవించబడతాడో ముందుగానే చెప్పడం. అంతేకాదు ఆకాశ నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ఒక నక్షత్రం వెలిగిపోతుంది, ఆఖరికి చంద్రుడు సూర్యుడు కూడా నమస్కారం చేస్తున్నారు, మిగతా 10 నక్షత్రాలు నా కాడ మోకాళ్ళు ఉంచాయని చెప్పటంలో రెండో కారణం. ఆ దెబ్బతోటి యేసేపు మీద పూర్తిగా వాళ్లకు అసూయ ఎక్కువైపోయింది, పగ పెట్టుకున్నారు. ఎక్కడ దొరుకుతాడన్నారు యేసేపును ఆఖరికి గుంటలో పడేశారు, ఆఖరికి చంపాలని ప్రయత్నం చేశారు. మీరు యూట్యూబ్ ఛానల్లో కొట్టండి, సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి యేసేపు చరిత్ర ఉంటుంది, అద్భుతమైన స్టోరీ ఉంటుంది, మంచి సినిమా. ఒక 2 గంటల టైం తీసుకొని చూడండి, ఒళ్ళు పులకించకపోతే అప్పుడు చెప్తారు. భరించినటువంటి యేసేపును తీసుకెళ్లి ఐగుప్తుకు అమ్మేశారు. పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. ఆ తర్వాత జైల్లో 13 ఏళ్ళు, ఇంచుమించు 30 ఏళ్ళు జీవితం పోయింది. ఆఖరికి యేసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి, మినిస్టర్ అయిపోయాడు. అప్పుడు అన్నలు వచ్చింది, దేనికి వచ్చారు? కానాను దేశంలో కరువు వచ్చింది. కరువు కాలంలో ఎలా బ్రతకాలి అర్థం కాల. ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుంది అన్నారు, రోకలు తీసుకున్నారంటే డబ్బులు తీసుకున్నారు, తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, తినడానికి బ్రతుకు తెరువు కోసం ఆ రోకలు తెచ్చుకోవడానికి వెళ్ళారు. అప్పుడు అన్నలను గుర్తుపట్టాడు. ఎవరో చెప్పండి? యేసేపు. నేను ఇక్కడ ఒక ప్రశ్న, యేసేపు అన్నలను గుర్తుపెట్టినప్పుడు 17 సంవత్సరాల ప్రాయంలో ఉన్న యేసేపును అన్నలు ఎందుకు గుర్తుపట్టలేదు? ఏమండి ఎలా మర్చిపోయారు అసలు? చిన్న పిల్లోడేం కాదుగా ముఖం మారిపోవటానికి. 17 ఏళ్ళ ప్రాయం అంటే యేసేపు సుందరంగా ఉన్నాడు. పోతీఫరు భార్య చెప్పిన మాట ప్రకారంగా యేసేపు పోతీఫర్ ఇంట్లో అందం రూపవంతుడు అని రాయబడి, సుందరుడు అని రాయబడి, అందగాడు అని రాయబడింది. యేసేపు చిన్నప్పటి నుంచి అందగాడే కదా. ఏమండి ఎంత డ్రెస్ మార్చినా, ఎంత కటింగ్ చేపించినా, ఎంత కళ్ళజోడు పెట్టుకున్నా, ఎంత టోపీ పెట్టుకున్నా వ్యక్తిత్వం కనిపించింది కదా. ఆలోచించండి. మాట్లాడే విధానమైన కనిపించింది కదా. ఎంత నైస్గా మాట్లాడినా గుర్తుపట్టమా? ఎంత వాయిస్ మార్చి మాట్లాడిన ఫోన్లో గుర్తు దొరకడా? నీ భర్త ఎవరో, పక్కన వాడెవడో, నీ కొడుకు ఎవడో, నీ కూతురు ఎవరో నీకు తెలియదా? ఆ రోజు యేసేపు అన్నలను గుర్తుపట్టాడని రాయబడింది, కానీ అన్నలు యేసేపును గుర్తుపట్టలేకపోయారు. అంటే ఏమైంది? మనోడిక లేడురా. ఇక్కడ బహుశా గుర్తుపట్టినాక ఒకటి మాట్లాడుంటారు. మనిషిని పోలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 7 మంది ఉంటారు కదా. వాడిలో మన యేసేపులా ఉంటాడు అనుకోని ఉంటారు, కానీ అక్కడ ఏమి రాయబడలేదు. యేసేపును గుర్తుపట్టలేదని రాయబడి.
అన్నంలో గుర్తుపట్టినటువంటి యేసేపు వాళ్ళ ఆట పట్టించడానికి మాట్లాడాడే కానీ పగ తీర్చుకోవడానికి కానే కాదు. ఏమన్నాడు? ఇగో, మా దేశాన్ని పాడు చేయడానికి వచ్చారా, ఏగు చూడటానికి వచ్చారా మీరు? మీరు ఏదో చేయడానికి వచ్చారు, మిమ్మల్ని చూస్తుంటే అనుమానంగా ఉంది నాకు. ఎప్పుడైతే అన్నాడో బిత్తరపోయారు. అక్కడ యేసేపు కళ నెరవేర్చబడింది. వాళ్ళందరూ చదువు ఎప్పుడు చదువు 42:10. వారు లేదు ప్రభువా, ఆ, వచ్చితిమి కుమారులము, ఆ, ఉమ్, చెప్పిరి, ఆ, సాష్టాంగ నమస్కారం చేసింది పైన. ఎక్కడ చూడు, 9వ వచనమే 8వ వచనమా? 42. అటు వాళ్ళు రాగానే ఏం జరిగింది? ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసేపు అధికారి ఉండెను, చేయువాడు గనుక వచ్చి మోపి వందనము చేసిరి. ఆమేన్. ఇప్పుడు 7వ వచనం చదువు. ఉమ్, 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 ఉమ్. మీరు ఎక్కడి నుండి వచ్చి తిరిగి అడిగిన అందుకు వారు ఆహారం కొనుటకు కానాను దేశం నుండి వచ్చి తిమి అనేది. యేసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారతన్ని, ఏమండి, వారతన్ని అసలు ఎలా, ఇక్కడ ఈ మాటలు నేను రాత్రి చదువుతా ఉంటే నేను చాలాసేపు ఆలోచించాను దీని గురించి. ఎలా మర్చిపోయారు, ముఖాన్ని ఎలా మర్చిపోయారు? సొంత సహోదరుడు, రక్త సంబంధి, తనతోటి పెరిగిన వాడు, 17 ఏళ్ళు వాళ్ళతో తిరిగిన వాడు. 17 ఏళ్ల తర్వాత కదా యేసేపు నమ్మేసింది. యేసేపును గుర్తుపట్టలేకపోయారండి. ఎంత మూర్ఖంగా ఉన్నారండి, ఎలా మర్చిపోతారండి? అయితే లేదు ప్రభు, మేము అలాంటి వాళ్ళము లేదు అన్నదండర్లో. 3వ మాట, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 6వ వచనం. ఈ మన్నాగాక మా కనుల ఎదుట మరేమీ లేదు అంటే, దేవదూతలు తినే భోజనాన్ని పెడుతుంటే కమ్మగా పని చేయకుండా, వండి కష్టపడకుండా, కట్టెలు తెచ్చి వంట వండకుండా, బియ్యము కడగకుండా, చెమట కార్చుకుంటా వంట రూములో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు లేరా? పొయ్యి దగ్గర ఊపి హూ 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 ఒకప్పుడు ఊపి 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 అది మండక ఉరిబాలు పడిపోయి ఉరిబాలు పడిన అన్నము సరిగా ఉడకని అన్నం తిన్న రోజులు లేవా? ఏ శ్రమ లేదు, ఏ చెమట లేదు, ఏ కష్టము లేదు. ఆకాశం నుంచి అన్నము రోజు కురవటము, కంప నిండా తీసుకెళ్తాము, కావలసినంత తింటాము. ఎలాంటి ఆహారం ఇది? దేవదూతలు తినే భోజనం ఇది. పరలోకములో మన్నా ఇది. రుచికరమైన భోజనం ఇది. అలాంటి అద్భుతమైన భోజనము కడుపు నిండా దేవుడు పెడుతూ ఉంటే తిని వీళ్ళు అంటున్నారు, ఇది తప్ప మాకు లేదా ఇంకా? ఎప్పుడు చూసినా ఇదేనా? లేదా ఇలాంటి పిల్లలు ఎప్పుడు చూసినా పప్పేనా? ఏమండి, ఏం మమ్మీ ఇంకా మార్చవా నువ్వు అంటున్నారా? అర్థం చేసుకో. ఎందుకు అది ఉంటుందా? దానివల్ల నీకు ఆరోగ్యం బాగుంటుంది. తోటకూర పప్పు ఆరోగ్యం మంచిది, కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచిది. అదే ఎందుకు చేస్తుంది మాటి మాటికి అంటే దానివల్ల మంచిది. మటన్ చికెన్ వల్ల కొలెస్ట్రాల్, కొవ్వు పెరగటం తప్ప ఏ లాభము? పప్పు, నెయ్యి, అండి ముద్దపప్పు చేసుకొని చింతకాయ పచ్చడి పక్కన పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడి వేడిగా తినేది ఎంత బాగుంటుంది. ఒకసారి కోలపల్లి అనే ప్రాంతంలో మా చందవరం ఊరు పక్కనే 2-3 కిలోమీటర్లు నేనేదో ఒక కార్యక్రమం అయితే చెప్పడానికి వెళ్ళాను. అక్కడ మా బంధువులు ఉన్నారు, మా సదుకుడు అంటే మా భార్య వాళ్ళ అక్క, వాళ్ళ పిన్నామ
మా భార్య వాళ్ళ పిన్నామ కూతురు కూడా అక్కడే. ఇద్దరు పక్క పక్కనే. ఇద్దరు ఒక ఇంట్లో వాళ్ళే. తోడికోడళ్ళు వాళ్ళు. అంటే మా భార్య, మా పాస్టమ్ వాళ్ళ అక్క, వాళ్ళ పిన్నామ కూతురు. వాళ్ళిద్దరు తోడికోడళ్ళు. ఆమె అక్కడ ఉందని, మా పిన్నామ వాళ్ళ పిన్నామ కూతురు అక్కడ ఉందని చిన్న వదినామా ఏం పెద్ద వదిన నాకు చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు టైం 8 అయింది. రాత్రి 8 గంటలు. 8 గంటల సమయంలో పోలిపల్ల కరెంట్ లేదు, చీకటి. ఆ రోజుల్లో కరెంట్ తక్కువ. వెళ్ళిన కొత్తలో వెళ్ళి ఆమె ఏమందంటే, అబ్బాయి నువ్వు అన్నం తినాల్సిందే, తినకుండా వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు కడుక్కో ముందు అని చెప్పేసి, అంటే మా పాస్టమ్ వాళ్ళ పెద్దమ్మ కూతురు, చిన్నాం గారు పెద్దమ్మ కూతురు, నువ్వు తినాల్సిందని బలవంతం చేస్తే, వదిన నేను వెళ్ళిపోతాను, ఎంతసేపు వెళ్తాను అంటే, లేదు లేదు తినాల్సిందంటే ఇక పెట్టి చిన్న రూమ్ అది, అది దీపం మా మూలన ఉంది. ఏమో నాకు ఏం పప్పు వేసిందంటే ముద్దపప్పు వేసింది. వినండి, ఏం పప్పు? ముద్దపప్పు వేసింది. ముద్దపప్పు వేసి అన్నం పెట్టింది. నేను నాకు ఒక అలవాటు మొత్తం కలుపుతాను. ఒకసారి పక్క నుంచి తిండి మనకు సంబంధించిన కాడైతే మొత్తం కలిపేస్తాను. ఎక్కడన్నా తినాలంటే మర్యాదగా కొంచెం కొంచెం తింటాను. ఇంట్లో ఎలా తింటాం? మన ఇష్టం వచ్చినట్టు ఇక అది కూడా మన ఇల్లు లెక్కనే. ఆ చీకట్లో ఏం చూస్తున్నాం అన్నట్టుగా నేను మొత్తం దిప్పా ఆడ దిప్పి ముద్దపప్పు నోట్లో పెట్టుకున్న ఫస్ట్ ముద్ద. అంతే. ఆ ముద్దపప్పులో ఏముందంటే ఒక తేలొచ్చింది. బహుశా నేను కలిపినప్పుడు రాలేదేమో, కలిపిన తర్వాత ముద్ద చేసుకునేటప్పుడు ముద్దలైతే వచ్చింది. ఏమండి, అర్థమైందా మీకు? ఎప్పుడు చెప్పలేదు కదా ఈ సాక్షి. ముద్ద నోట్లో పెట్టుకున్నాను, కొరికాను అంతే. తేలు నడుముకి పగిలిపోయింది, పొట్ట పగిలిపోయింది తేలు. అది ఊరుకూడదా? ఈ బుగ్గ ఆ బుగ్గ ఈ బుగ్గ ఆ బగ్గ ఆ గుండెతోటి పుట్టి పడేసింది. అబ్బా అబ్బా అని చెప్పేసి చూస్తే ఇంకేముంది, ఎంతలావు తేలు అండి. నేను ముద్ద బాగా పెద్ద ముద్ద చేశాను, అందులోకి వెళ్ళిపోయింది అంతే. ఈ పక్క ఆ పక్క కొడితే అప్పటికప్పుడే ఎంత లావు వచ్చేసి, అప్పటికే నేను ఏసై నమ్ముకున్నాను. పెళ్లి కాకముందే యేసు క్రీస్తు నాకు చాలా భక్తి. ఇంత వాపు వచ్చేసింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇంజక్షన్ చేయించాం, కాదు తగ్గలేదు. వెంటనే మా ప్రకాశం పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేస్తే తేలిపాటు వెంటనే తగ్గించారు. ఆయన దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేసిన వెంటనే ఆ రాత్రి నేను 1 గంటన్నర తర్వాత పడుకోగలిగాను. వీళ్ళని ఆలోచించండి, ఎంత ప్రమాదాలండి తింటున్న ఆహారంలో కూడా. మంచి భోజనం వండుకో తినండి. ఆ రోజు మన్నా ఎంత మంచి భోజనం, దేవుడిచ్చే ఆహారం ఎంత మంచిదండి. ఇదేనా మా ముందుంది, ఇంకా లేదా, ఏమి లేదా? ఈ సంఖ్యాకాండములో ఏమండి 3వ వచనమో 4వ వచనం కానీ 7వ వచనం మొదలు పెడతారండి ఎవరు గుడారంలో. మాకు మాంసాపేక్ష కలిగిన వారు రాయబడి. ఏ పేక్ష? మాంసాపేక్ష అంటే తిండిపోతు. అయితే మోషే ప్రార్థన చేశాడు, వారికి కావలసిన మాంసాన్ని తెచ్చిపెట్టాడు, కానీ లేదా, ఏమి లేదు, దేవుడిచ్చిన దాంతో తృప్తి పట్టడం నేర్చుకో. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలని కొంచెమ్మ కోరికల వల్ల ఇబ్బందులు తెచ్చుకోకండి. ఆ రోజు వాళ్ళు కోరుకున్న కోరిక ఏమన్నారు? మాంసం కావాలి. వాళ్ళు అనుకుంది ఎన్ని రోజులు తినాలని, ఒక్కరోజైనా మొక్క తగ్గితే బాగుండు. ఎవరు? ఒక్కరోజైనా. కానీ మోషే ఏమన్నాడు? నన్ను చంపేయి ప్రభువా, నేను ఎక్కడ మాంసం తెచ్చేవాడు. వీళ్ళు ఏమన్నా మామూలుగా తింటారా? ఎన్నిసార్లు చెప్పాను, మామూలుగా తింటారా? వీళ్ళు ఉడక ముందే తినేస్తారు, ఉడుకుతుంటేనే పచ్చిదే తింటారు. అంత దారుణంగమైన ఇస్రాయేలు ప్రజలు మామూలుగా తినరు. వీళ్ళకి ఎన్ని చేపలు కావాలి సముద్రంలో, నేను ఎక్కడ పట్టుకొని రాగలను? ఎన్ని గొర్రెలు కావాలి, ఎన్ని మేకలు కావాలి? నా వల్ల కాదు ప్రభువా, వీళ్ళు మాంసం అడుగుతున్నారంటే దేవుడు అంటాడు, చెప్పు వాళ్ళకు, ఏమని? ప్రభువా మాంసం పెడతాం. వద్దు ప్రభువా, నువ్వు మాట ఇవ్వకు. అసలు మోషే అంత బాగా మాట్లాడతాడు. మాట ఇవ్వకు ప్రభువా, వీళ్ళు మామూలు కాదు. లేదు, ఒక్కరోజు కాదు ప్రభువా, 10 రోజులు కాదు ప్రభువా, 20 రోజులు కాదు ప్రభువా, 30 దినాలు మాంసం పెట్టాక. హల్లెలూయా. ఎన్ని రోజులు అండి? 30 దినాలు, నెల రోజులు తినేవాడికి తినేంత మాంసం. దేవుని దగ్గర ఏమి లేదు. ఫస్టే చదివిచ్చాను, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. నీ విశ్వాసం గొప్పదైతే చాలు, అన్ని నువ్వు పొందుకుంటావు. 30 రోజులు ఎగుటు కొట్టేలా కక్కుని వాంతి చేసుకుందాం, మాంసం జోలి పోకూడదు అన్నట్టుగా.
కొన్నిసార్లు అంటే కొన్ని పంతులకు పోతే అక్కడ చికెన్ తిన్నాక నాకు ఆ జోలి పోకూడదు. ఏమండి, తిన్నారా ఎప్పుడన్నా? వెళ్ళారా మీరు? అక్కడ వచ్చి ఆ స్మెల్కు ఆ చికెన్కు ఇంకా జీవితంలో చికెన్ జోలి వెళ్ళకూడదు, జీవితంలో పలావ్ జోలి వెళ్ళకూడదు. అట్లా చేసి పెడతారు మన వాళ్ళు కొంతమంది. ఆ రోజున మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి సముద్రం నుంచి పక్షులండి 2-3 కేజీలు బలిసిన పక్షులు వచ్చి ఊరేడు పక్షులట వాళ్ళకు అందుబాటులో దొరుకుతాయి. తీసుకోవటం, కాల్చుకోవటం, వండుకోవటం, పచ్చిదే తినేది. ఏమి లేదండి మన దేవుని దగ్గర. 4వ మాట, సంఖ్యాకాండం 22 అధ్యాయం 30 వచ్చు. అందుకు గాడిద, నేను నీ దాన్ని కదా, నేటి వరకు నీ గాడిదను కానా నేను ఎప్పుడైనా ఇలా ప్రవర్తించానా నేను అని బిలాముతో అంటే అతడు లేదనెను. ఏమి లేదన్నాడు? ఎప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని మళ్ళీ చూడు. ఒక గాడిద, ఒక పశువు స్వరము మాట్లాడటం, ఒక గాడిద నోరు తెరిచి మాట్లాడటం ఎక్కడ కనిపించినటువంటి చరిత్ర ఇది. పశువులు మాట్లాడటం ఎక్కడైనా ఉందా? ఆ రోజు బిలాము ప్రవర్తనను బట్టి దేవుడు గాడిదతో మాట్లాడాల్సి, డబ్బుకు ఆశపడి పరిగెడుతున్న బిలాముకు బుద్ధి చెప్పటానికి ఒక పశువును దేవుడు వాడుకున్నాడు. అడ్డదారిలో వెళ్తున్న బిలాముకు బుద్ధి చెప్పటానికి ఒక గాడిదను దేవుడు మాట్లాడేలా చేశాడు. గాడిద మాట్లాడుతుంది, ఏమయ్యా నువ్వు యజమానిగా ఉన్నావు, నా మీద ఎన్నిసార్లు ప్రయాణం చేశావు, ఎన్ని తోటలకు నిన్ను తీసుకెళ్ళాను, ఎంత దూరం నిన్ను తీసుకెళ్ళాను, ఎప్పుడైనా నేను ఇలా చేశానా? ఎప్పుడైనా ఇలా వెళ్లకుండా మానుకున్నానా? ఎప్పుడైనా ఇలాగ నేను ప్రవర్తించానా? లేదో. ఇప్పుడు ఎందుకో తెలుసా? ముందుకు వెళ్తే నువ్వు చస్తావయ్యా. ఒక పశువుకున్న జ్ఞానం, నా యజమాని బాగుండాలి. ఏమండి, ఒక పశువు అనుకుంటుంది నా యజమాని బాగుపడాలి, చచ్చిపోవటానికి వీల్లేదు. ఈరోజు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నవారు, ఏమండి, ఒక వ్యక్తి దగ్గర ఒక పని చేస్తున్నావు, ఆ ఇల్లు బాగుండాలని కోరుకోవాలి పనివాడిగా ఉన్నట్లయితే. ఆ ఇల్లు బాగుంటే కొంతకాలం నీకు ఆ ఉద్యోగంలో మంచి శాలరీ వస్తుంది. ఉద్యోగం చేస్తున్న కంపెనీ బాగుంటే నీకు ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఏమండి, పాడైపోవాలని కోరుకోకూడదు. మన యజమాని బాగుంటే మనం బాగుంటాం. ఆ రోజు గాడిద తన యజమాని బాగుండాలి అని కోరుకుంది. బిలామంటున్నాడు, ఎప్పుడు నువ్వు అలా ప్రవర్తించాలా లేదు అంటున్నాడు. ఆ రోజు గాడిద బుద్ధి చెప్పిన తర్వాత కళ్ళు తెరవబడి చూస్తే ఎదురుగా దేవదూత ఉన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు చేయని దేవుడు చేస్తే బిలాము దేవుడు చెప్పినట్టుగానే ఇశ్రాయేలు ప్రజలను చెప్పించడానికి బదులుగా దీవించటం మొదలుపెట్టాడు. 5వ మాట ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయం 27 వచ్చింది. 14:27. మీ మధ్యన వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదో, వారికి లేదో. ఎవరాళ్ళు? తలపైకెత్తండి. ఎవరాళ్ళు? లేవీలు అంటే సేవకులు, లేవీలు అంటే ఇంకా యాజకులు, లేవీలు అంటే ఇంకా సంఘ కాపర్లు, లేవీలు అంటే పాస్టర్లు. అమ్మండి, ఇప్పుడు అపోస్తులు అని పిలువబడుతున్న వారే అప్పట్లో లేవీలు. ఇప్పుడు లేవీలు ఎవరు? చెప్పాలి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. లేవీలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? ఎవరి కొడుకులు? యాకోబు సంతానములో ఒకడు లేవీయుడు. యాకోబు 12 మందిలో యోధా 4వ వాడైతే లేవీయుడు కూడా ఒకడు ఉన్నాడు. యాకోబు ప్రార్థన చేసి ఒక్కొక్కరిని ఆశీర్వదించిన తర్వాత యాకోబు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నాయనా 12 మంది కొడుకులు ఉన్నారు కదా మీరు, ఇదిగో లేవీయుడిని పక్కన పెడుతున్నాను. ఈ లేవీయుడు ఏం చేస్తాడంటే యాజకుడు, పాస్టర్గా పనిచేస్తాడు, ప్రార్థన చేస్తాడు మీకోసం. మీరు మాత్రం గొర్రెలు కాసుకోండి, మీరు మాత్రం బర్రెలు కాసుకోండి, మీరు మాత్రం పొలం వేసుకోండి, మీరు మాత్రం పంట వేసుకోండి, మీరు మాత్రం వ్యాపారం చేసుకోండి, మీరు మాత్రం ఉద్యోగం చేసుకోండి. వీడు మాత్రం ఏ పని చేయడు లేవీయుడు. మరి వీడేం చేస్తాడు?
మీరు క్షేమంగా ఉండాలని, మీరు ఆరోగ్యకరంగా ఉండాలని, మీ పంటలో మంచి ఫలితం రావాలని, మీ వ్యాపారంలో మంచి లాభం రావాలని, మీ ఉద్యోగంలో ఆశీర్వాదం ఉండాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తాడో. మరి మేమేం చేయాలి? మీరేం చేస్తారంటే మీకు పండిన పంటలో నుంచి, మీకు వచ్చిన ఆదాయంలో నుంచి, మీకు ఇస్తున్న జీతంలో నుంచి 10వ భాగం తెచ్చి వాడికి మీరు వారిని పోషించండి. వారు మీరు క్షేమంగా ఉండటం కొరకు తను ప్రార్థన చేస్తాడు. వీళ్ళకు మాత్రం ఏ స్వాస్థ్యము లేదు. అర్థమైందా మీకు? దేంట్లో స్వాస్థ్యము లేదు? దేంట్లో స్వాస్థ్యం లేదు? స్థలములో వీళ్ళకు స్వాస్థ్యం లేదు. స్వాస్థ్యము అంటే ఆస్తిలో. ఏమండి? మీలాగా వాళ్ళు వ్యాపారం చేయరు, మీలాగా వాళ్ళు ఉద్యోగం చేయరు, మీలాగా వాళ్ళు పని చేయరు. మీరు పని చేసి వారిని పోషించండి. వారు మాత్రం మీ కుటుంబ అభివృద్ధి కొరకు రాత్రనక పగలనక ప్రయాసపడి ప్రార్థన చేస్తారు. వీరికి మీరు స్థలంలో భాగం ఇవ్వాల్సిన పని లేదు, పొలములో భాగం ఇవ్వాల్సిన పని లేదు, కానీ మీకు వచ్చే సంపాదనలో దేవునికి ఇచ్చే భాగాన్ని ఇచ్చి అడుగుతున్నారు. ఈరోజు మీకు ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో దేవుని సొమ్ము ఉందన్న సంగతి తెలుసా మీకు? మంచి వ్యాపారం చేస్తున్నారు, అది దేవునిలో కొంత భాగం ఉందన్న సంగతి తెలుసా మీకు? మీకోసం ప్రార్థన చేసే సేవకుడు సంఘ కాపరు ఉన్నాడన్న సంగతి తెలుసా మీకు? తెలిసినట్లయితే దయచేసి అది దేవుని సొమ్ము నువ్వు తినడానికి వీలు లేదు. ఈ నెల నుంచి అయినా, ఒకవేళ ఇవ్వని దానివైతే, ఇవ్వలేకపోతుంటే ఇప్పటి నుంచి అయినా ప్రారంభించు. అది నీకు నీ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం తెచ్చిద్దో ఇప్పుడు కనిపించదు, రాబోతున్న నీ తరానికి ఉపయోగపడుతుంది. రాబోతున్న నీ బిడ్డలకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది, మేలుకరంగా మారుతుంది. దేవుని సొమ్మును దోచుకోవడానికి కానీ, దేవుని సొమ్మును తినడానికి కానీ, దేవుని సొమ్మును వరాయించుకోవడానికి కానీ కుదరదు. అది దోచుకున్నటువంటి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు శాపగ్రస్తంగా మారిపోయినాయి. అననీయ సత్యరా ఏమయ్యారు? దేవుని సొమ్ము దోచుకొని దాచుకున్నటువంటి కుటుంబం ఏమయ్యింది? అయ్యోను సరైన అర్థం అర్పించిన వాడు ఏమయ్యాడు? ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డని వాక్యాలు ఉన్నాయి. మా మందిరముల ఆహారం ఉన్నట్టు, బైబిల్ నా మందిరముల ఆహారం ఉన్నట్టు మీరేం చేయాలి? మీ 10వ వంతంత మందిరములకు తీసుకుని రండి. మీరు ఇచ్చి దేవుణ్ణి శోధించండి. ఆకాశపు వాక్యం నేను విప్పి పట్టదంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. దయచేసి మన సంఘ బిడ్డలు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. నిన్న ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. అయ్యా, పల్లెటూరు నేను చూసేది 200 మంది సంఘం ఉన్నారు, కానీ వారం వచ్చే వరకు ఆదివారం నాడు 1500 2000 కానుక వస్తుంది. అదేనయ్యా మా జీవితం. మరి ఏమైనా చేస్తారా మీరు బిజినెస్ కానీ వ్యాపారం కానీ? ఏమీ లేదయ్య గారు, సేవే. మరి అలా దేవుడు అలాగనే వెళ్ళిపోతున్నాడు. ఏంటి 200 మంది ఉన్నారు కదా, మరి దర్శనం ఒక్కరు కూడా ఇవ్వరు. ఏదైనా పంట పడినప్పుడు ఒక బస్తా వదిలేస్తారు. ఏదైనా పంట వస్తే 1 కేజీ కందిపప్పు తెస్తారు, మిరపకాయలు తెస్తారు. ఇలా కానీ ఎవరు మాకు ఈ పల్లెటూరులో దర్శనం ఉంది. ఎంతమంది సంఘము? 200 మంది. అర్థమవుతుందా? మరి అన్ని సంఘాలతో పోల్చుకుంటే యేసు నడిపించే ప్రార్థనా సంఘాన్ని ఎక్కడికి వెళ్ళి నేను గౌరవిస్తాను, మీ అందరిని నేను ఘనపరుస్తాను. ఎందుకో తెలుసా? నన్ను పోషించే బిడ్డలు ఎక్కడ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న పిల్లలు సైతం, సండే స్కూల్లో పెరిగిన పిల్లలు కూడా ఈరోజు లేదా అంకులు ఈ కానుక మీకు పంపిస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి అనే బిడ్డలు ఉన్నారు. యెహోవా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 6వ మాట, 6వదేనా? నేను ముగింపులకు తెస్తున్నాను. 8వ అధ్యాయం యెహోషువ గ్రంథం 22వ వచనం. 8:22. బయలుదేరి వారిని ఎదురుగా వచ్చేది. నడుము నుంచి ఇజ్రాయేలీలు వారిని హతము చేసిరి, ఒక్కడు మిగల్లేదు, ఒక రాజు తప్ప. రాజును పట్టుకొని వచ్చారు, యెహోషువ ముందు నిలబెట్టారు. ఈ పట్టణం అంటే తెలుసా మీకు? ఎక్కడ ఉంటుంది? ఎరుకో పట్టణం పక్కన అండి. ఎరుకో పట్టణాన్ని కూల్చిపడేసిన తర్వాత ఈ పట్టణానికి, చిన్న పట్టణమే కదా, పదండి వెళ్ళి ఒక చూపు చూడమని యెహోషువ పంపిస్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంచుమించు 36 మంది చంపబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు 36 మందిని హతం చేసి పడేశారు. ఆశ్చర్యం, అర్థం కాలే యెహోషువకు. చిన్న పట్టణము, ఎరుకో పట్టణం పెద్దది, ఓడలతో కట్టబడిన పట్టణం, బందాబస్తు కలిగిన పట్టణం. అలాంటి పట్టణం కూలిపోయింది. అలాంటి పట్టణాన్ని జయించాం, చిన్న పట్టణాన్ని ఓడిపోయామే అని యెహోషువ పట్టలు దించుకొని కేకలు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు అంటాడు, మీలో ఒకడు తప్పు చేశాడు, మీలో ఒకడు దేవుని సొమ్ము దోచుకున్నాడు,
ఆకాను అనేవాడు యెహోవా మందిరానికి రావాల్సిన ప్రతిష్టమైన వస్తువులు ఎరికో పట్టణంలో ఏవి తాకొద్దంటే వాడు దేవుని సొమ్ముగా ఉండవలసిన బంగారాన్ని తినార వస్త్రాన్ని దోచుకుని వెళ్ళి దాచుకున్నాడు. అందువలన ఈ నష్టము జరిగింది. ఇందాక చెప్పానుగా, నష్టము జరగడానికి కారణం దేవుని సొమ్మే. ఆరోగ్యం కోల్పోవడానికి కారణం దేవుని సొమ్మే. ఆశీర్వాదములు ఇంట్లో లేకపోవడానికి కారణం దేవుని సొమ్ము దోచుకోవటం వల్లే. దేవుని సొమ్ము తీసుకోవటం వల్లే మన ఇంట్లో సఖ్యత, ఐక్యత, సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య కలయిక లేదు, సంతోషము లేదు. వీళ్ళరా ఆలోచించండి. ఆ రోజు ఆకాను చేసినటువంటి తప్పుడు పని వల్ల 36 మంది నష్టపోయారు. 36 మంది భార్యలు, భర్తలు లేనటువంటి అమ్మాయిలు అయిపోయారు. 36 కుటుంబాల్లో తండ్రి లేని పిల్లలైపోయారు. ఆలోచించండి. అయితే ప్రార్థన చేసి ఆకాన్ అనేవాడిని చంపిన తర్వాత ఇప్పుడు ఆయి పట్టణం మీదకి వెళ్ళారు. 8వ అధ్యాయంలో ఆయి పట్టణంలో ఒక్కడిని కూడా మిగలలేదు. తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయము రావాలి అన్నా, అద్భుతం చూడాలి అన్నా దేవునికి ఇవ్వాల్సిందే. 7వ మాట, 7, 8 నేను ఇక్కడ రాయలా ఈ మాటలను. సమూయేలు గ్రంథం ముగింపులోకి వచ్చేసాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 32 వచ్చింది. మొదటి సమూయేలు 17:32. ఈ ఫిలిష్తీయును బట్టి ఎవరు మనసు కృంగ నిమిత్తము లేదు అన్నర్లేను. కృంగ నిమిత్తము లేదు. ఏ ఫిలిష్తీయుడు? ఆరుమూరల జానుడు అనే గొల్యాతును బట్టి. దావీదు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఇవే. వాడిని చూసి కుంగిపోతున్నారా? వాడిని చూసి భయపడుతున్నారా? ఆధైర్యపడుతున్నారా? మీరు కృంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడంతా సున్నత లేనటువంటి వాడు. నేనే వాడిని చంపేస్తాను. వీళ్ళరా, శత్రువుకు భయపడకండి. మిమ్మల్ని పాడు చేసే వారిని చూసి భయపడకండి. పోయిసారి ఎప్పుడో చెప్పాను, చిల్లంగి, చేతబడి, సుదర శక్తి, మంత్రశక్తి, ఏమండి, ఏ శక్తి కూడా, బాణామతి లాంటివంటి ఎలాంటి సుదర శక్తులు కూడా మీ మీద పనిచేయనే పనిచేయ. ఒక క్రైస్తవుడి మీద పని చేయాలి అంటే యేసయ్యను దాటుకొని రావాలి. ఆ రోజు అందరూ కృంగిపోయారు. దావీదు అంటాడు, ఎవ్వరి మనసు కృంగటానికి వీల్లేదు, వాడిని నేను చంపేస్తాను. ఎవరి కత్తితో చంపేశాడు ఆఖరికి? దావీదు ఎవరి కత్తితో వాడి తల నరికాడు? గొల్యాతును చంపేశాడండి, రాయితో కొట్టి, వర్షాల్లో రాయి పెట్టి. తర్వాత ఎవరి కత్తితో నరికేశాడు? గొల్యాతు కత్తి. ఇప్పుడు ప్రశ్న, వాస్తవానికి గొల్యాతు కత్తి కానీ డాలు కానీ మోయడానికి ఆ పక్క ఈ పక్క మనుషులు ఉంటారు. మొయ్యలేరు, 2-3 పట్టుకోవాలి ఆ డాలు. గొల్యాతు ఎందుకంటే అంత సూర్యుడు. నేను ఇక్కడ ఆలోచించాను రాత్రి, ఈ కత్తితో ఎలా నరికాడు అసలు? అదంటే గొల్యాతు కంటే దావీదు బలాఢ్యుడు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్నో వచ్చిన? 50 వచ్చినమా? చదువు. ఎక్కడమ్మా బలాఢ్యుడు అనే మాట? చదువు. ఆ ఆ ఆ ఆ చూసావా? దావీదు ఎలా ఎత్తాడు ఈ కత్తిని? 2-3 మొయ్యాలా వాడి కత్తిని, గొల్యాతు వాడి కత్తిని. ఈ కత్తిని లేపు వాడు తల నరికేశాడు. ఎట్లా జరిగింది అంటే, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. లేదు, ఏమి లేదు? మీరు యుద్ధం చేయాల్సిన పనే లేదు. యెహోషాపాతు 20వ అధ్యాయంలో ఇంచుమించు 3 దేశాల వాళ్ళు యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎవడో చెప్పాడు నది అవతలండి, ఈ రోజుతో మీ దేశం అయిపోయింది అని. యూదులకు రాజు యెహోషాపాతు. అలాంటి వాడు, ఆయన దేవుడు చెప్తున్నాడు, మీరు అసలు పోట్లాడాల్సిన పని లేదు, కత్తి పట్టుకోవాల్సిన పని లేదు, యుద్ధం చేయాల్సిన పని లేదు, గొడవ పడాల్సిన పని లేదు. మీరు ఊరక నిలబడండి. ఏం చేస్తూ? దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందుకే గాయకులను పెడతాడు కొంతమందిని ముందు. ఈయన అర్థమైందా?
మీరు పోట్లాడాల్సిన పని లేదు. యుద్ధము యెహోవా చేస్తాడు. దేవునికి స్తోత్రము. శత్రువుతో పోటీ పడకండి. శత్రువుతో పందాలు వేయకండి. రా చూసుకుందాం అనకండి. ఆ రోజు యేసు ప్రభు అనేవాడైతే మనకు మాదిరిగా ఆ రోజు పెట్టేవాడు. ఓ దేవుని కుమారుడు కదా, కొండ నుంచి దూకు. పోటీ పడ్డాడా యేసు ప్రభు? ఏం దూకలేడా? దూకితే దేవదూతలు సాతాను అన్నట్టుగా ఎత్తి పట్టుకోరా ఆయన్ను. వాడి పనికి మాలిన వాడితో మనకు పోటీ ఏంటి? పనికిరాని వాడితో మనకు పోటీ ఏంటండి? వాడితో మనం పోట్లాడాల్సిన పనిలా. ఆమె నోట్లో నువ్వు నోరు పెట్టేదేంటి? నలుగురిలో నీ పరువే పోతుంది. ప్రార్థన చేయి. దేవుడే నీ పక్షమున యాజ్యమాడును గాక. ఆమేన్. ఇర్మీయా గ్రంథం ఆఖరి మాట అయిపోయింది. 30వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు వచ్చిన వ్యాధి ఎలాంటిది? ఘోరమైంది. నీ గాయాలు ఎలాంటివి? బాధకరమైనవి. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున యాజ్యమాడువాడు ఎవడు లేడు. నీ గాయములకు చికిత్స చేసే మందు లేదు. అయిపోయిందా? నిన్ను మరచి ఉన్నారు. చదువు. విచారింపరు. నీ గాయము చేత నువ్వు అరిచితవేమో. నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగ చేయుచున్నాను. ఇర్మీయా ప్రవక్తతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు. యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, నీకు వచ్చిన వ్యాధి ఘోరమైనది. నీ గాయాలు బాధకరం. నీ పాపములు విస్తరింపగా దేవుడే శత్రువును కొట్టినట్లుగా నిన్ను గొప్ప దోషం వల్ల నీకు శిక్ష విధించాడు. నీ పక్షమున యాజ్యమాడేవాడు లేడో. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు లేదో. ఏమీ లేదు అంటే దేవుడిని వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. ఒకవేళ ఆయన ఉగ్రత దిగి వచ్చినప్పుడు ఎవడు నీ పక్షాన నిలబడేవాడు లేడు. నీకు వచ్చిన రోగాన్ని ఇంకెవ్వడు స్వస్థపరచలేడు. ఎందుకంటే పెట్టింది దేవుడే కాబట్టి ఎవ్వడు బాగు చేయలేడు. లేదు అయితే ప్రభు దగ్గర మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన తప్పకుండా మనల్ని బాగు చేస్తాడు. ఇందాక పాట పాడడానికి చూసావా? ఏం పాట అది? ఎంత ప్రేమించాడు. ఎన్నో ఎన్నో చేసి తిని నేరాలు, ఎన్నో ఎన్నో చేసి తిని ఘోరాలు, నే తెలిసి తెలియక చేసిన పాపములు ఒప్పుకుందును ప్రభువా నీ ముందు. మళ్ళీ ఎన్నో ఎన్నో చేసి తిని నేరాలు, ఎన్నో ఎన్నో చేసి తిని ఘోరాలు, నే తెలిసి తెలియక చేసిన పాపములు ఒప్పుకుందును ప్రభువా నీ ముందు. నీ వాక్యముతో. ఆమేన్. అర్థమైందా? చాలా అద్భుతమైన పాట. ప్రియమైన దేవుని ఈ రాత్రి చాలా విషయాలు ప్రభు మీతో మాట్లాడు. గుప్తంగా వివరంగా విఫలంగా దేవుడితో మాట్లాడు. ఒక 2 నిమిషాలు ఎత్తిపట్టండి ఈ వాక్యాన్ని. ప్రభువా లేదు అనే మాటను తీసిపడేసి ఇక నుంచి ప్రభువా అంతా నాకు ఉంది, నువ్వు ఉన్నావు అని ప్రార్థన చేసుకోండి. ఆయన గాయపరిచినట్లయితే, ఆయన శిక్ష విధించినట్లయితే, ఆయన ఉగ్రత ఒకవేళ మనం నిరూపించినట్లయితే జీవితంలో మనం బాగుపడే అవకాశము లేదు. అందుకే మన పాపాలు మనం ఒప్పుకునే నేల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఈ రాత్రి ఒక 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుంటే బాగుంటుంది. మనల్ని మనము సరి చేసుకొని పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకోండి. ప్రభువా అని జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఈ రాత్రి ఒకవేళ నా దోష శిక్ష